యావత్ రాష్ట్రమంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద దృష్టి పెట్టిందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు శాఖ మంత్రి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్లో ఏం చూశారో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవం అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసినా ఉపయోగం లేదని, అయితే ప్లాంట్ని కాపాడటం కోసం రాజీనామాలకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని తాము కేంద్రానికి చెప్పడం వల్లే ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో స్పందించాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్ర ఒక్క నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు, నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శాసనసభ్యుడో, పార్లమెంట్ సభ్యుడో, లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవెప్పుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల ఒరిగేది లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? అమరులయ్యారు 32 మంది, అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. ఇది ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లర ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని